ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆయన నామములో బాప్తిస్మము పొంది రక్షింపబడతారు. అలా రక్షింపబడిన వారందరూ కూడా దేవుని ఎదుట మంచివారుగానే ఉన్నట్ల, దేవుని దృష్టిలో వారందరూ సరైన మార్గంలో ఉన్నట్లేనా అనేది మనకి క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం. చాలాసార్లు మనం అనుకునే విషయం ఏంటంటే, మరి అంతే కదా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో మంచిగానే ఉంటాం కదా అనుకుంటాం. అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో మరి ఒక మాట మనము చూద్దాం. 8వ అధ్యాయం 13వ వచనము ఈ రీతిగా రాయబడి ఉంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇక్కడ ఈ గారడి సీమోను అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు తానే గొప్పవాడనని చెప్పుకుంటూ తిరిగి ఎప్పుడైతే దైవజనుడైనటువంటి ఫిలిప్పు వాక్యాన్ని విన్నాడో, విన్న తర్వాత తాను నమ్మి బాప్తిస్మము పొందాడు. ఆయన జరుగుతున్నటువంటి ఆ సూచక క్రియలను చూసి ఆ దైవజనుణ్ణి ఎడబాయకుండా అతనితో అంటిపెట్టుకొని తిరిగాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మనం ఏమనుకుంటాం, ఇక ఇదే దేవునికి ఇష్టమైన కార్యం అనుకుంటాం. కానీ మన హృదయము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇదే సీమోను గురించి ఇక్కడ ముందు రాయబడిన మాట మనం ఒకసారి చూస్తే, అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని దైవజనుడైనటువంటి పేతురు, యోహాన్లు చెప్తా ఉన్నారు. ఈ సీమోను బాప్తిసం పొందాడు, నిజమే. దేవుని బిడ్డలను, ఆ యొక్క దైవజనులను ఎడబాయకుండా తిరిగాడు, నిజమే. కానీ దేవుని దృష్టిలో ఆయన హృదయం ఎలాగుందంట, సరి అయినదిగా లేదంట. దేవుని ఎదుట ఆయన హృదయము సరైనదిగా లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము రక్షణ పొందాము అంటే బాప్తిస్మం ఒక్కటి మాత్రమే సూచన కాదు. మన హృదయము సరైనదిగా, దేవుని దృష్టిలో నమ్మకమైనదిగా, సరైనదిగా ఉండాలి. అదే అప్పుడు మాత్రమే మనము రక్షింపబడిన వారం అవుతాం. అప్పుడు మాత్రమే ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధికి తీసుకుంటాడు. కాబట్టి మనము హృదయాంతరంగము నుంచి దేవుని ఎదుట సరి అయిన హృదయాన్ని కలిగి మనము జీవించాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడిన వారం అవుతాం. బాహ్య రూపంగా తీసుకున్న బాప్తిస్మము సరైనదే, కానీ మన హృదయాంతరంగములో కూడా దేవుని ఎదుట సరి అయిన వారముగా మనము కనపరుచుకోవాలి. అప్పుడే మనము రక్షణలోకి నడిపించబడతాం.